మన వాల్కనే ఉంటుంది కదా దానిలాగా మొత్తం వస్తుంది, అంటే స్టింగ్ పడంగానే మొత్తం బయటకైతే వచ్చేస్తుంది. అదే అంటే నాకు తెలిసి రెండింటిని కలపొద్దు అనుకుంటా. ఇగో చూడండి మొత్తం హోల్స్ అయిపోతున్నాయి. ఇగో మా టీమ్మేట్ పోసే దగ్గర కూడా మీరు చూడండి మొత్తం వాల్కెనో లాగా మొత్తం హోల్స్ అయితే పడిపోతున్నాయి. అరే ఇది అస్సలే కదులుతలేదు. అరే ఇదేంది మొత్తం 4x4 అనే పోయినాయి కానీ ఇది ఇంకా 6 టైర్లు ఉన్నాయి కదా, ఇది మాత్రం చాలా మెల్లగా పోతుంది. అరే ఇంకొకటి మర్చిపోయినాం, మనం ఇంట్లో సెకండ్ గేర్ కూడా ఉంటుంది కదా, సెకండ్ గేర్ అయితే వేస్తున్నా. ఇప్పుడైతే స్పీడ్గా పోదాం కొంచెం. ఓ అరే వామ్మో మొత్తానికి అనుకున్నట్టే అయింది. మీరు చూసుకోవచ్చు ఒక గుడ్డ అయితే ఇక్కడ వలిగిపోయింది, అంతేకాకుండా ఇంకో గుడ్డు వెనకాల కూడా వలిగిపోయింది. సూపర్ సోనిక్ ఒక గుడ్డు వలగొడితే ఇది దానికంటే చాలా బీస్ట్ కదా, 2 గుడ్లు అయితే వలగొట్టింది. చూసుకోండి మీరు మొత్తానికైతే. మీరు మన ఛానల్లో చాలా ట్రాక్ వీడియోలు అయితే చూసిరు కదా, మరి ఇట్లాంటి ట్రాక్ వీడియో మాత్రం ఇప్పటి వరకు మన ఛానల్లో నేనైతే రెడీ చేయలేదు. మీరు ముంగట చూసుకోవచ్చు. ఈసారి నెక్స్ట్ లెవెల్ ట్రాక్ అయితే రెడీ చేస్తున్నా. ఇక్కడ ఒక ఎంటీ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇప్పుడు మరి ఇది ఎంటీగానే ఉండదు. మరి అంతేకాకుండా మీరు సైడ్కి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక పెద్ద ఫెవికాల్ డబ్బా అయితే తీసుకొచ్చిన, ఇది చూడండి చాలా పెద్ద సైజులో ఉంది. మరి ఫెవికాల్ డబ్బా ఉంది, అంతేకాకుండా ఇగో మొత్తం రెడ్ కలర్ స్టింగ్ బాటిల్ కూడా చాలా తీసుకొచ్చిన. మరి ఇప్పుడు ఈ ఎంటీగా అయితే ఉంది కదా, దీనిలో ఫెవికాల్ వేద్దాం, అంతేకాకుండా మన స్టింగ్ ఉంది కదా స్టింగ్ కూడా కలిపేద్దాము. అప్పుడు నెక్స్ట్ లెవెల్ కలర్ అయితే అయిపోతుంది. మరి దాంట్లో నుంచి మన దగ్గర పర్ఫామ్ చేయడానికే బీస్ట్ కలర్ అయితే తీసుకొచ్చిన. మీరు ఇక్కడ చూడండి మొత్తం 5 కలర్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ అయితే వేస్తాయి ఇవి. మరి అంతేకాకుండా ముంగట్టుకోయిన తర్వాత కూడా ఈ దాటేసి ముంగలుకోవడమే పెద్ద టాస్క్ ఆ బండ్లన్నిటికీ. ఎందుకంటే ఫెవికాల్ మీకు అందరికీ తెలిసే చాలా గట్టిగా టైర్లను పట్టుకుంటుంది కదా, మరి అట్లాంటిది ఈ ట్రాక్ను దాటి ముంగలుకోయింది అనుకో, ఫస్ట్ స్టేజ్ దాటి మరి ముంగట్టుకోగానే ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇగో చూడండి ఉస్కే, అంటే ఉస్కేల నుంచి ఈజీగానే పోతుంది కదా, ఇంట్లో పెద్ద ప్రాబ్లం ఏముంది అనుకుంటారేమో. ఎందుకంటే ఆల్రెడీ ముంగట ఫెవికాల్ ఉంటుంది కదా, అప్పటికే దాంట్లో టైల్ ర్యాక్ మొత్తం ఫెవికాల్ మొత్తం గట్టిగా పట్టుకుంటుంది 4 టైల్ ర్యాక్. మరి అట్లాంటిది ఉస్కెలంగా మరి బయటకు వస్తుందా రాదా, లేదంటే ఉస్కెల్ని దిగబడిపోతుందా, ఏమైతే చూద్దాము. మరి సెకండ్ స్టేజ్ కూడా మంచిగానే దాటింది అనుకో. ఇప్పుడు మాత్రం ఇక్కడ చూడండి డైరెక్ట్ కోడ్ అయితే గుడ్లు పెట్టేసింది, అంటే కోడ్ వచ్చి ఇక్కడ గుడ్లు ఏం పెట్టలేదు, మేమే సెట్ చేసినాం. మీరు చూడండి నీట్గా స్పీడ్ బ్రేకర్ లాకైతే గుడ్లు అయితే మంచిగా సెట్ చేసిన నేను. మరి ఇవి కూడా ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ అయితే చేయండి. మంచిగా డివైడర్ల లాకైతే సెట్ చేసిన దీన్ని కూడా. మరి ఇంక అంతేకాకుండా ఇప్పుడు లాస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్, ఇది ఒక పెద్ద గడ్డలాగా కూడా ఉంటుంది. మరి గడ్డ పై నుంచి కూడా ఎక్కుతాయా ఎక్కవా అనేది చూద్దాము. మరి ఇంకొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఇది చూడండి కలర్ఫుల్ మొత్తం స్పైక్సే, పెద్ద పెద్ద మూలలు అయితే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి మూలలు. మీరు చూడండి వామ్మో, ఇగో నా ఏలికే చూడండి 2 ఇంచుల కంటే పెద్దగా ఉంది. మరి దీని పైనకి ఎక్కిన తర్వాత అసలు మన టైర్లు పంక్చర్ అయితే ఏమవుతుంది అంటే హైపర్గో కార్ అయితే ఎక్కుతా అనిపిస్తుంది, కానీ సూపర్ సోనిక్ కార్కి ఇట్లా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది కదా. మరి అది ఎక్కుతుందా ఎక్కదా ఏమవుతుందని చూద్దాము. ఇక్కడ ఒకటే కాదు, మీరు ముందట్టుకోయినాక చూడండి ఇంకొకటి కూడా అది దాటి ఇక్కడ ముంగట్టుకు వచ్చింది అనుకో, ఇంకొకటి కూడా మళ్ళీ స్పైక్సే ఈ మూలలో కూడా ఎక్కింది అనుకో. ఇక లాస్ట్ ఓవర్ ఇక్కడ వరకు ఏ కార్ వస్తా అని నాకైతే మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నిజంగా. మరి నేనైతే ఈ అన్ని కార్లు అయితే ఫినిష్ కావాలనుకుంటున్నా. మరి చూద్దాము ఎన్ని కార్లు వస్తాయి ఈ ఓవర్ వరకు. ఫస్ట్ అయితే అందులో ఫెవికాల్ అయితే రెడీ చేసుకుందాము. ఫస్ట్ బాక్స్ అయితే మనం ఫెవికాల్ అయితే వేసుకుందాము. చూడండి డబ్బా మాత్రం చాలా పెద్దగా ఉంది. ఓపెన్ అయితే వేస్తున్నా, మరి నేను ఓపెన్ అయితే వేసేసిన, ఇంకా పోదాము. ఒరే అబ్బా బాబా నెక్స్ట్ లెవెల్ మొత్తం చూడండి ఎట్లా పడుతుంది ఫెవికాల్ మాత్రము. అరే రే రే దీనిలో నుంచి అసలు మన బండ్లు పోతాయా, ఇంతగానో థిక్నెస్ ఉంది కదా మొత్తం. అరే చాలా థిక్నెస్ అయితే ఎక్కువ ఉంది ఇది. ఇంకా పోస్తున్నా, ఇంకా కూడా సగానికంటే ఎక్కువనే ఉంది. ఒరే ఫెవికాల్ చూడండి, ఒరే నా చేయలే అతుక్కుంటున్నాయి ఫెవికాల్లా. మరి బండ్లు అసలు ముంగలు కొద్దిగా పోవా, అసలు నాకేం అర్థమైతే లేదు. ఇంకా కూడా పోస్తున్నా, ఇగో చూడండి. ఇంకా మరి ఫెవికాల్ అయితే అయిపోయింది. మీరు చూడండి డబ్బా మొత్తం ఖాళీ అయింది. ఇంకా కూడా కొంచెం ఉంది కానీ మొత్తం ఈ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం బయటకు అయితే వస్తలేదు. కొంచెం వాటర్ లాక్కుంటే అయితే జల్ది వస్తుండే. ఇక దీని పక్కనైతే పెట్టేద్దాము. అంతేకాకుండా మన దగ్గర స్టింగ్ బాటిల్స్ అయితే ఉన్నాయి కదా, మొత్తం 5 బాటిల్స్ అయితే ఉన్నాయి. మన ఒక్కరి వల్ల అయితే లేట్ అవుతుంది. మా టీమ్మేట్ అయితే వస్తుండు. మరి ఇద్దరం కలిసి దెబ్బ అయితే పోసేస్తాము. క్యాప్ ఓపెన్ చేసి దెబ్బ పోసేసి ఇగో. అరే రే ఏంది ఇది సౌండ్ చూడండి ఒకసారి, మొత్తము ఏదో ఎక్స్పెరిమెంట్ చేసినట్టే వస్తుంది సౌండ్ మాత్రము. అరే అమ్మా కలర్ చూడండి మొత్తం చేంజ్ అయిపోతుంది. అంతేకాకుండా ఇగో ఇక్కడ చూడండి మన వాల్కనే ఉంటుంది కదా దానిలాగా మొత్తం వస్తుంది, అంటే స్టింగ్ పడంగానే మొత్తం బయటకైతే వచ్చేస్తుంది. అదే అంటే నాకు తెలిసి రెండింటిని కలపొద్దు అనుకుంటా. ఇగో చూడండి మొత్తం హోల్స్ అయిపోతున్నాయి. ఇగో మా టీమ్మేట్ పోసే దగ్గర కూడా మీరు చూడండి మొత్తం వాల్కనే లాగా మొత్తం హోల్స్ అయితే పడిపోతున్నాయి. ఇగో స్టింగ్ బాటిల్స్ ఇంకా కూడా ఉన్నాయి. పోద్దాం మరి చూద్దాం ఇంకా ఎట్లుంటుంది ఏం కథ అని. ఈ 2 కలిసిన తర్వాత మొత్తం డేంజర్ అయితే అయిపోయింది. మీరు చూడండి ఇగో నా చెయ్యికి అసలు కడుకోనికే వస్తుందా రాదా, అసలు చెయ్యికి పోదా కూడా అర్థమైతే లేదు. మొత్తం మిక్స్ చేస్తున్నా నేను. మీరు చూడండి ఎందుకంటే మన దగ్గర చెక్క చాలా పెద్దగా ఉంది కదా, దానికోసం మొత్తం ఇగో ఫుల్గా అయితే అనేసుకున్నా.
ఫస్ట్ అయితే నాగిని కార్ని పంపిస్తున్నా. ఈ కార్ని వీడియోలకు దేక కూడా చాలా రోజులు అయింది కదా. అరే నెక్స్ట్ వాళ్ళు అరే ఫస్ట్ చూసుకోవచ్చు మీరు. అరే మొత్తం ఫెవికాల్లోనే ఇరుకుతుంది. అరే వామ్మో ఇది ముంగడికైతే పోయేటట్టు కనిపిస్తలేదు. ఇగో ఇక టైర్ చూడండి, మొత్తం టైర్కు మొత్తమే అంటుకుంది ఫెవికాల్ మొత్తము. ఒకసారి వెనకకైతే తీసుకుంటున్నా, మరి చూద్దాం మళ్ళీ ముంగడికి వస్తుందా పోదా అని. ముంగడికైతే పోతుంది. అరే నేను అస్సలు అనుకోలేదు. అరే ఫైనల్గా మీరు చూసుకోవచ్చు. అరే 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 ఈజీగా నాగిని కార్ మాత్రం ఫెవికాల్ నుంచి బయటికి రాదనుకున్నా, మంచిగానే వచ్చేసింది. మరి ముంగడికి పంపిద్దాము, మరి ఉసుకల నుంచి కూడా మంచిగానే పోదా అనేది చూద్దాము. అరే ఇక్కడనే కొంచెం స్లిప్ అవుతుంది మళ్ళీ. అరే అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు కింద అయితే పడిపోయింది, కానీ మొత్తం ఫెవికాల్ మొత్తం కింద పడిపోతుంది. మీరు చూడండి 2 టైర్లు మాత్రమే తిరుగుతున్నాయి, దానివి 4 టైర్లు అయితే తిరుగుతలేవు. మొత్తానికి ఇది అయితే ఇక్కడనే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మొత్తం దానికి ఫెవికాల్ అయితే అంటుకుంది కదా, దానివల్ల ట్రాక్ మీద నుంచి అయితే స్లిప్ అయిపోయింది. దీని టైర్లు మామూలుగా మన అన్ని టైర్ల లాగా ఉండవు కదా, మొత్తం ఇట్లుంటాయి కదా, అందుకోసం ఇదైతే ఫెయిల్ అయిపోయింది. ఇక దీని పక్కన అయితే పెట్టేద్దాము. నెక్స్ట్ అయితే ల్యాండ్ క్రూజర్ని పంపిస్తున్నాం, మరి చూద్దాము. ఇది అప్గ్రేడ్ కారు 4x4. అరే దీన్ని కూడా కొంచెం కష్టమవుతుంది. ఇగో హ్యాండిల్ అయితే పనిచేస్తలేదు, మొత్తం లెఫ్ట్ సైడ్కే పోతుంది. అరే మొత్తమే ఆగిపోతుంది, మీరు చూసుకోవచ్చు మొత్తం స్లిప్ అయిపోతుంది. ఇక్కడ నేను పవర్ అయితే మొత్తం పట్టుకున్నా, అసలు ముంగటికైతే పోతలేదు, మొత్తం 4 టైర్లు తిరుగుతున్నాయి. ఇగో చూడండి. ఓ అరే కింద అయితే పడిపోతుండే, వాళ్ళు వెనకకైతే తీసుకుంటున్నా. ఇగో వెనక కోతలేదు, ముంగలు కోతలేదు. ఇక్కడ చూడండి మొత్తం. అరే మనం ఐస్ క్రీమ్ తింటాం కదా, ఏదో ఐస్ క్రీమ్లో కోన్ వచ్చినట్టు వస్తుంది, ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ లాగా ముంగటికైతే పంపిస్తున్నా. అరే ఇక బయటకు వచ్చేట్లేదు, ఇది వస్తారా అదా బయటికి. అరే మొత్తానికైతే ఇది కూడా ఫెయిల్ అయిపోయేటట్టే ఉంది, మీరు చూసుకోవచ్చు. అరే ఇది కూడా బయటకైతే వచ్చేటట్టు కనిపిస్తలేదు. ఇక దీన్ని కూడా ఇక్కడనే వదిలేద్దాము. మొత్తం దీన్ని 4 టైర్లకు అయితే మొత్తం ఫెవికాల్ అయితే పట్టుకుంది. నేను ఫస్ట్ చెప్పినా కదా మస్తు డేంజర్ లెవెల్ అని చెప్పి. ఇది మన దగ్గర అప్గ్రేడ్ కార్, ఇది మస్తు 4x4. దీనికే ఇంత కష్టమైందంటే మరి పక్కన చూసుకోవచ్చు మిలిటరీ ట్యాంక్ అయితే ఉంది, దానికి టైర్స్ అయితే ఉండవు, మొత్తం చైన్ ఉంటుంది. మరి అది ఎట్లా పర్ఫామ్ చేస్తావు చూద్దాము. మరి దీని అయితే పక్కన పెట్టేస్తా. నెక్స్ట్ అయితే ఆర్మీ ట్యాంక్ను పంపిస్తున్నా. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిర్రో లేదో, ట్యాంక్కి చూడండి కింద ఏంటంటే దీనికి చైన్ ఉంటుంది. ఇది చైను, ఇది ఏంటంటే ఇది మన టైర్స్ కాదు, ఇది మొత్తం ఇగో ఏందో పూసలు లాగా ఉంటుంది. ఇది మీకు అందరికి తెలిసే కదా నాగిని కార్లా. దీనికేమో ఒరిజినల్ టైర్సు. మరి ఇవి ఏవి కూడా అసలు ఈ ఫెవికాల్ నుంచి అయితే బయటకు పోలేదు. మరి చైన్ ఉంది కదా, ఈ చైన్ ఉన్నందుకన్నా మరి బయటకు వస్తుందా పోదా చూద్దాము. లెవెల్ క్రాస్ చేసి ఫస్ట్ లెవెల్లోకి అయితే పంపిస్తున్నా. ఇగో ఫెవికాల్కి అయితే వచ్చేసింది ఫైనల్గా, మీరు చూసుకోవచ్చు. అయ్యో అరే ఈజీగా పోతుంది. అరే దీన్ని వెనకాల డిజైన్ చూడండి, మస్తు వస్తుంది డిజైన్ మాత్రము, ఈజీగా వెళ్ళిపోతుంది ఇది మాత్రము. అరే ఇది ఏడ కూడా ఆగుతలేదు. అరే వామ్మో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, బీస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. ట్యాంకు నిజంగా వెళ్ళిపోతుంది, ఒక్క దగ్గర కూడా ఆగుతలేదు. ఈజీగా వచ్చేసింది ఫెవికాల్ నుంచి. ముంగటికి పంపిస్తున్నాం అలా. ఇది మొత్తం కింద చైన్ మెటల్తో ఉంటుంది కదా, దానివల్ల ఉసుకలు కూడా. అరే వామ్మో ఇదేంది ఇంతగానం పోతుంది. ఇది మాత్రం ఎక్కడ ఆగుతలేదు, నిజంగా నెక్స్ట్ లెవెల్ పోతుంది ట్యాంక్ మాత్రము. అరే ఈజీగా వెళ్ళిపోతుంది. మరి ముంగటైతే గుడ్లు ఉన్నాయి, గుడ్ల పైన కూడా పోతుందా పోదా చూద్దాము. మరి గుడ్ల వరకు అయితే మంచిగానే వచ్చింది. అరే మట్టిలా. అరే నేను అనుకున్నా మట్టిలోకి వచ్చిన తర్వాత స్టక్ అయిపోతా అనుకున్నా. ఇగో మొత్తం రివర్స్ కూడా తిప్పుతున్నా చూడండి మీరు. అరే గుడ్ల దగ్గరికి అయితే పోతుంది. అరే గుడ్ల పైన చూడ ఎక్కేస్తుంది. అరే కొంచెం కష్టమవుతుంది. అరే కానీ మొత్తానికైతే ఇగో ఇక్కడ స్టక్ అయిపోయింది. ఇంకా ముంగటికైతే పోతలేదు, మీరు చూడండి మళ్ళీ కూడా పంపిస్తున్నా. మొత్తానికి ఫైనల్గా ఫెవికాల నుంచి కూడా అన్నిట్లా ఫెవికాల నుంచి ఉసుకల నుంచి కూడా మంచిగా వచ్చింది. నిజంగా నేనైతే అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందని చెప్పి. చైన్ ఉన్నందుకు మంచిగానే వచ్చింది, కానీ గుడ్ల దగ్గరకు వచ్చినాక మాత్రం ఫెయిల్ అయిపోయింది. మరి దీన్ని తీసేసి ఇంకా మన దగ్గర ఉన్న వేరే పవర్ఫుల్ కార్ని అయితే తీసుకొద్దాము. నెక్స్ట్ అయితే మన 6x6 కార్ని అయితే పంపిస్తున్న ఫెవికాల్లకి, మీరు చూడండి. అరే ఇది అస్సలే కదులుతలేదు. అరే ఇదేంది మొత్తం 4x4 అనే పోయినాయి, కానీ ఇది ఇంకా 6 టైర్లు ఉన్నాయి కదా, ఇది మాత్రం చాలా మెల్లగా పోతుంది. అరే ఇంకొకటి మర్చిపోయినాం, మనం ఇంట్లో సెకండ్ గేర్ కూడా ఉంటుంది కదా, సెకండ్ గేర్ అయితే వేస్తున్నా. ఇగో సెకండ్ గేర్ అయితే పడిపోయింది, మరి చూద్దాము ఇప్పుడు ఏమన్నా పోతుందేమో అని. అరే సెకండ్ గేర్ చేంజ్ చేయగానే స్పీడ్ అయితే పెరిగింది. ఇగో మీరు చూడండి స్పీడ్ కొంచెం ఎక్కువనే అయింది. మెల్లగా అయితే దింపుతా, మరి కింద పడిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఇగో మెల్లగా అయితే కిందికి దింపుతున్నా. అరే వెనకాల మీరు చూసుకోండి ఎంతగానో ఫెవికాల్ అయితే అయిపోయింది మొత్తము, ట్రాక్ మొత్తము.
మరి చూస్తున్నారు కదా, మరి మన ఛానల్లో క్రేజీ ట్రాక్స్ అయితే రెడీ చేస్తున్నా, కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుర్రు. ఇప్పుడే అందరూ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్లకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. అందరు సబ్స్క్రైబ్ కొట్టి మన ఆర్సీ జోన్లో మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోండి. మరి చూద్దాం 6x6 ముంగల్ కొత్తదా పోదా అని చెప్పి ఫెవికాల నుంచి అయితే మంచిగానే వచ్చింది. ముంగటికైతే పంపిస్తున్నా. మరి ఉసుకెళ్ళ పోయిన తర్వాత ఏంది కథ అని చూద్దాము. అరే ఉసుకెళ్ళ కూడా ఈజీగానే వెళ్ళిపోతుంది, కానీ కొంచెం కష్టమవుతుంది ఉసుకెళ్ళ, ఎందుకంటే మొత్తం దాని గిల్లలకు మొత్తం ఫెవికాల్ పట్టుకుంది కదా దానివల్ల. అరే ముంగట్టుకోనికి కొంచెం కష్టమవుతుంది. అరే రే చూడండి, అరే రే మొత్తం జంపింగ్ చేస్తుంది మెల్ల. అరే ముంగట కొంచెం అయితే జంపింగ్ చేసింది. మరి ముంగట్టుకోయిన తర్వాత అయితే గుడ్లు ఉన్నాయి, గుడ్లలో నుంచి పోతుందా పోదా. అరే గుడ్లను చూడండి ఎక్కడ పక్కకైతే దొబ్బేస్తుంది. అరే రే గుడ్లు వలిగేటట్టే ఉన్నాయి నాకు తెలిసి. మెల్లగా అయితే తీసుకుపోతున్నా. అరే అరే రే ఈజీగా ఓ గుడ్లను చూడండి ఎట్లా చేస్తుంది, అది మొత్తం హోల్స్ వేసేస్తుంది. అరే వెనకకు వస్తలేదు, ముంగలకు వస్తలేదు. ముంగట పెద్ద గుంత అయితే పెట్టేసింది మొత్తం చూడండి, ముంగట పెద్ద గుంత అయితే పెట్టేసింది ఇది మాత్రము. వెనకకైతే వచ్చింది. మరి ముంగటికైతే స్పీడ్గా పంపిస్తున్నా. ఇగో మొత్తం దీని కింద గుడ్లే ఉన్నాయి. ఇగో దీని టైర్లు చూడండి మొత్తం గుడ్ల పైనే ఉంది ఇది మాత్రం. ఇప్పుడు మెల్లగా పంపిస్తా, మెల్లగా ఇప్పుడైతే తీసుకుపోతా. ఓ మొత్తాన్ని మీరు చూసుకోవచ్చు పైనకైతే ఎక్కటట్టే ఉంది, కొంచెం వెనకకైతే తీసుకుంటున్నా. ఇప్పుడు స్పీడ్గా పంపిస్తా ఒకటేసారి. మరి ఇది ఎక్కటట్టే కనిపిస్తుంది. మరి చూద్దాం ఎక్కుతుందా ఎక్కదా అని. కొంచెం కష్టమైంది. అరే ఫైనల్గా మొత్తానికైతే ఎక్కేసింది. కానీ మరి మీరు ముంగట చూడండి మొత్తం ఇప్పుడు మాత్రం నెక్స్ట్ వాళ్ళు మొత్తం మూలనే ఉన్నాయి. నా చేయబెట్టినకనే భయం అవుతుంది. మరి చూద్దాం ఎక్కుతుందా ఎక్కదా అని. అరే పెద్ద ప్రాబ్లం అయితే అయిపోయింది ఇక్కడ. మీరు చూడండి ఇగో దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఇది ఉంది కదా, లైట్ ఉంది కదా, ఇదే తాకుతుంది. దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది. మీరు చూడండి అరే ముంగట బంపర్ అయితే ఇగో ఈ మూలలకైతే తాకుతుంది. మీరు చూడండి క్లియర్గా. ఇగో ఎంత పవర్ పట్టుకున్నా కానీ వేస్టే, ఎందుకంటే ఈ ఫ్రేమ్ తాకుతుంది కదా దానివల్ల. ఇక ఇది కూడా ఇక్కడ ఓడిపోయినట్టే. మనం వేరే కార్ని అయితే తీసుకొద్దాము. నెక్స్ట్ అయితే సూపర్ సోరింగ్ కార్ని పంపిస్తున్నా. మరి చూద్దాము ఇదన్నా ఎక్కుతుందా ఎక్కదా అని చెప్పి. అరే కానీ మీరు ముంగట చూడండి, అరే జర్ర మిస్సు కిందికి టైర్ దింపితే ఇక్కడ పురుగు అయితే ఉంది, చచ్చిపోతుండే పాపము. అసలు ఇది ఇంట్లోకి ఎందుకు వచ్చిందో ఏమో, మొత్తం ఫెవికాలే. ఇగో చూడండి మొత్తం పురుగు మొత్తం ఎట్లా అయిపోయిందో. అరే దీని లోపలనే ఉంటే చచ్చిపోతుంది. బయటకైతే తీస్తున్నా, దీన్ని బయట అయితే పడేస్తున్నా. బయట అయితే పడేసిన మంచి ఒక పురుగును అయితే బతికించిన. కొంచెం మిస్సు లేకపోతే టైర్ దాని మీదనే దిగుతున్నాయి కరెక్టు. ఇంకా మరి సూపర్ సోనిక్ అయితే పంపిద్దాము. ఇప్పటి వరకు ఒక్క కారు కూడా మన ఫినిష్ దగ్గరికి అయితే పోలేదు. మరి ఇదన్నా పోతుందా పోదా. అరే దీనికి కూడా చాలా కష్టమవుతుంది. ఇగో చూడండి మొత్తం స్పీడ్ అయితే పట్టుకున్నాను నేను. అరే ఇదేం ఇంత కూడా కదులుతలేదు. అరే నిజంగా ఇది 50 కిలోమీటర్ స్పీడ్ అయితే పోతుంది కదా. ఇంట్లోకి వచ్చినాక మాత్రం చూడండి చాలా మెల్లగా పోతుంది, ఎందుకంటే అప్పటిలాగా లేదు. ఇది మాత్రం చూడండి థిక్నెస్ చాలా ఎక్కువైపోయింది. ఇగో నా చేయికి చూడండి మొత్తం ఎట్లా కారుతుందో మొత్తం. ఇగో చూడండి మొత్తం జెల్లీ టైప్ అయితే అయిపోయింది మొత్తము. దానివల్ల టైర్ రాక్ పట్టుకుంది మొత్తం, అందుకే ముంగటికైతే పోతలేదు. మరి చూద్దాం పోతుందా పోదా ముంగల్. కానీ 50 కిలోమీటర్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇది మెల్లగా అయితే పంపిస్తున్నా. అరే మొత్తం స్పీడ్ పట్టుకున్నా కానీ చాలా కష్టమవుతుంది దీన్ని బయటకు తీయడము. మొత్తానికి ఒక టైర్ అయితే బయటకు వచ్చేసింది. మెల్లగా దింపుతున్నా ఇంకా కిందికి. ఫైనల్గా కిందికి అయితే వచ్చేసింది. మరి ఉసుకెలకైతే పంపిస్తున్నా. ఉసుకెలకు కూడా ఈజీగానే వచ్చేసింది. మరి మీ ఫేవరెట్ కార్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ తెప్పిస్తా. ఈ సూపర్ సోనిక్ కూడా కారు కూడా చాలా కామెంట్లు వచ్చినాయి, అందుకే సూపర్ సోనిక్ కార్ అయితే తీసుకొచ్చిన. మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఎంబడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే వస్తుంది ముందు. ఇక ముంగట గుడ్లు అయితే ఉన్నాయి, గుడ్ల పై నుంచి కూడా ఈజీగానే ఎక్కేస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే అరే చాలా స్పీడ్ ఉంటుంది దీనికి. మట్టిని చూడండి ఎట్లా లేపుతుంది. వారు నాయన బీస్ట్ కార్ ఇది. మీరు చూసుకోవచ్చు మొత్తం మట్టిని మొత్తం లేపేస్తుంది, హోల్ చేసేస్తుంది. నాకు తెలిసి వెనకకు వస్తలేదు, ముంగలకు వస్తలేదు. ఇంకొంచెం వెనకకైతే అంట, మెల్లమెల్ల వెనకకైతే అంట. మన సూపర్ సోనిక్ కార్లో చాలా పవర్ ఉంటుంది, కానీ ఫస్ట్ టైం దీని పవర్ వల్ల దీనికే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే మొత్తం గుంతలు చేస్తుంది కదా. మట్టి మాత్రం ఇక్కడ చూడండి చాలా లూజ్గా ఉంది మట్టి, దీనివల్ల మొత్తం కష్టమైపోతుంది ఎక్కడము. ఒకసారి వెనకకు వచ్చి ఫుల్ స్పీడ్లో పోతా. మరి చూద్దాం వెనకకైతే వచ్చింది. అరే గుడ్లు వలుగుతాయింది ఇక్కడ. ఇగో మొత్తం గుడ్ల మీదకి అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి మీరు. ఇప్పుడైతే ముంగటి తీసుకుపోతా, మెల్లమెల్లగా అయితే ఎక్కిస్తాయి ఈసారి. మొత్తానికైతే మీరు చూసుకోవచ్చు ఎక్కేసింది ఫైనల్గా పైనకైతే గడ్డ మీదకి. అరే మరి మీరు వెనకాల చూసుకోండి, మొత్తానికి సూపర్ సోనిక్ కార్ అయితే ఒక గుడ్డునైతే వలగొట్టేసింది. అరే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఒక గుడ్డునైతే వలగొట్టేసింది. చాలా గుడ్లుండే కానీ ఒకటే గుడ్డు వలిగింది. ఇంకా మనం ఇంటికి పోయిన తర్వాత బండిని అయితే నీట్గా కడుక్కోవాలి.
ఇక మన ఒక గుడ్డును అయితే మంచిగానే వలగొట్టింది మొత్తానికి మన సూపర్ సోనిక్ కార్ అయితే. మరి చూద్దాము స్పైక్స్ పైన కూడా ఎక్కుతుంది కదా అని, మరి చూద్దాము మూలల పైన కూడా ఎక్కుతుంది అనుకుంటున్నా. అరే ఇంత ఈజీగానా? మరి మీరు చూసుకోవచ్చు 2 టైర్లు అయితే మూలల మీదే ఉన్నాయి. మరి అంతేకాదు ముంగట కూడా ఇంకా పెద్ద మూలలు అయితే ఉన్నాయి. మీరు చూడండి దీంట్లో పైన నుంచి కూడా అరే ఈజీగా అయితే ఎక్కేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి మొత్తం ఇగో టైర్లు మొత్తం 2 టైర్లు మూలల పైనే ఉన్నాయి. ముంగటికైతే ఫైనల్గా అయితే ఇప్పుడు దిగింది అనుకో ఫినిష్ అయిపోయినట్టే. మరి చూద్దాము దిగుతుంది కదా అని. అరే మొత్తానికి చూసుకోవచ్చు మీరు ఫైనల్గా మన సూపర్ సోనిక్ కార్ అయితే విన్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ఇగో విన్ అయిపోయిన తర్వాత ఇది మాత్రం అసలే ఆగదు. నేను చెప్పినా కదా సూపర్ సోనిక్ కార్ల పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది, విన్ అయిపోతా అని చెప్పి నేను ఫస్టే అనుకున్నా. కాకపోతే ఒక గుడ్డును అయితే వలగొట్టింది. ఇగో ఇక్కడైతే గుడ్డు కొంచెం అంటుకుంది. ఇక ఇంటికి పోయినాక అయితే దీన్ని మంచిగా నీట్గా గడుక్కోవాలి. ఇక ఈ కార్ మాత్రమే కాదు మన దగ్గర ఇంకా పెద్ద కారు హైపర్గో కార్ అయితే ఉంది కదా, దాన్ని కూడా తీసుకొద్దాము. ఇంకా లాస్ట్ మన దగ్గర బీస్ట్ కార్ అయితే ఉంది కదా హైపర్గో, దీన్ని అయితే పంపిస్తున్నా. మరి చూద్దాము ఇది కూడా మరి ఫెవికాల్లో పోయినాక ఏమవుతుంది ఏం కథ అని చెప్పి. ఇందాక మీరు చూసారు కదా సూపర్ సోనిక్ కార్ అయితే మొత్తమే ఫెవికాల్ అయితే ఆగిపోయింది. అరే సేమ్ ఇది కూడా కదులుతలేదు, ఇది కూడా సేమ్ అట్లే అవుతుంది దానిలాకనే. ఫెవికాల్ మాత్రం ఫస్ట్ జర కొంచెం థిక్నెస్ తక్కువ ఉండే, ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువైంది. ఇగో అరే కిర్రాన్ సౌండ్ వస్తుంది లోపట, గేర్ పోయింది అయింది కొంపదీసి. మీరు చూసుకోవచ్చు కొంచెం వెనకకైతే అంటున్నా, వెనకకైతే వచ్చింది. అరే ముంగట్టుకోనికి చాలా కష్టమవుతుంది దీనికి. ఇగో హ్యాండిల్ ఇట్ అంటేనే పోతుంది. మొత్తానికి ఫైనల్గా కిందికైతే వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు కానీ దీని టైర్లు చూడండి మొత్తం పింక్ కలర్ అయితే అయిపోయినాయి. టైర్లకు మొత్తం ఫెవికాల్ అయితే పట్టుకుంది. కిందికైతే దింపుతున్నా. మరి కిందికి రానికి కూడా చాలా కష్టం అవుతుంది. కిందికి కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఉసుకెళ్ళకి చక్కగా ఇక కిందికైతే ఈజీగానే వచ్చేసింది. మరి ఉసుకెళ్ళకైతే పంపిస్తున్నా. మొత్తానికి ఉసుకెళ్ళకి కూడా మంచిగానే వచ్చేసింది. ఎందుకంటే దీనికి మొత్తం మెటల్ పార్ట్స్ ఉంటాయి, దానివల్ల ఏడ కూడా ఆగదు. కిందికైతే వచ్చేసింది. కానీ నాకు ఉన్న టెన్షన్ ఏంటంటే ముంగట గుడ్లు ఉంటాయి కదా. మరి ఇందాక సూపర్ సోనిక్ కార్ అయితే ఒక గుడ్డు వల్ల కొట్టింది, ఇది దానికంటే చాలా వెయిట్ ఉంటుంది. మరి ఇది ఎన్ని గుడ్డు వల్ల కొడుతుంది ఏం కథ. మరి గుడ్ల లెవెల్ వరకు అయితే వచ్చేసింది. మరి చూద్దాము. ఆల్రెడీ ఒక గుడ్డ అయితే వలిగిపోయింది కదా, అది అక్కడనే ఉంది. మరి చూద్దాం ఇదన్న దీన్ని జర మెల్లగా ఎక్కిస్తున్నా గుడ్లు వలిగిపోతాయని. అరే మెల్లగా ఎక్కిస్తే స్లిప్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. అరే మొత్తం ఇందాకనే ఒక గుడ్డు వలిగిపోయింది, మొత్తం గలీజ్ అయిపోతుంది బండి మాత్రము. కానీ మీరు కామెంట్ చేసినందుకు నెక్స్ట్ లెవెల్ వీడియోలు అయితే చేస్తున్నా కదా, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తా. అరే పోతలేదు కొంచెం గుడ్డు. ఇగో ఇక్కడ చూడండి కరెక్ట్ టైర్ కింద అయితే ఒక గుడ్డ అయితే ఉంది ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్లో, అందుకనే ముంగలకైతే పోతలేదు. కొంచెం ట్రై చేస్తున్నా చూడండి. మొత్తం స్లిప్ అయిపోతుంది ఇక్కడనే. అరే ఎక్కుతలేదు కదా ఈ గుడ్డు పైనకి. ఒకసారి వెనకకి తీసుకుంటా, స్పీడ్ వద్దాము. ఇప్పుడైతే స్పీడ్గా వస్తున్నా. ఇప్పుడైతే స్పీడ్గా పోదాం కొంచెం. ఓ అరే వామ్మో మొత్తానికి అనుకున్నట్టే అయింది. మీరు చూసుకోవచ్చు ఒక గుడ్డ అయితే ఇక్కడ వలిగిపోయింది, అంతేకాకుండా ఇంకో గుడ్డు వెనకాల కూడా వలిగిపోయింది. సూపర్ సోనిక్ ఒక గుడ్డు వలగొడితే ఇది దానికంటే జర బీస్ట్ కదా, 2 గుడ్లు అయితే వలగొట్టింది. చూసుకోండి మీరు మొత్తానికైతే. ఇక పైనకైతే ఎక్కిద్దాము. మన గుడ్లు మాత్రం మొత్తం 2 గుడ్లు అయితే వలగొట్టింది. ఈ బండ్లను క్లీన్ చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టమవుతుంది. ఇక మెల్లగా అయితే ఎక్కేస్తుంది. గడ్డ పైనకైతే ఈజీగానే వచ్చేసింది. మరి ముంగట మూలలు అయితే ఉన్నాయి కదా, దాంట్లో వరకు అయితే వచ్చేసింది. మూలల పైన కూడా అరే దీని గురించి అసలు చెప్పుడు కూడా వేస్టే, ఈజీగా ఎక్కేస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఇగో మంచిగా వచ్చేస్తుంది. మరి దీని వీడియోలు గిట్ల ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. దీని వీడియోలు మస్తు ఉంటాయి. ఇగో మెల్లగా ఎక్కేస్తుంది. మంచిగానే కిందికైతే దిగింది. మరి అంతేకాకుండా మరి ఈసారి లెఫ్ట్ సైడ్ టైర్లు అయితే ఎక్కుతాయి. ఇగో ఈసారి లెఫ్ట్ కొంచెం పెద్ద మూలలు ఇవైతే, ఇందాక చిన్నవి ఇవి కొంచెం పెద్దవి. చూద్దాం మరి. అబ్బా ఎంత పెద్దగా ఉన్నా దీనికైతే ఇంత ఫరక్ అయితే పడతలేదు, ఈజీగా ఎక్కేస్తుంది పైనకి. ఇగో మెల్లగా అయితే తీసుకొస్తున్నా, ఎందుకంటే టైర్ పంక్చర్ అయింది అనుకో దీని ఒక్క టైర్కి మస్తు ఎక్కువ రేట్ ఉంటుంది. మొత్తానికి నేను అనుకున్నట్టే ఫైనల్గా విన్నర్ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు. నేను ఫస్టే అనుకున్నా హైపర్గో కార్ గెలుస్తా అని, అనుకున్నట్టే గెలిచింది. కానీ ఇంత సింపుల్గా గెలుస్తాను అసలే అనుకోలేదు, ఈజీగా వచ్చేసింది. మరి మీరు చూస్తే ముంగట ట్రాక్లో కూడా 2 గుడ్లు అయితే వలగొట్టేసింది. అంతేకాకుండా సూపర్ సోనిక్ కార్ కూడా వచ్చేసింది. ఇది కూడా ఒక గుడ్డును అయితే వలగొట్టేసింది. మొత్తానికి 2 కార్లు అయితే డేంజరస్, ట్రాక్ని మొత్తం ఆగమాగం అయితే వేసినాయి 2 కార్లు. మరి వీడియో మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక 5K లైక్స్ అయితే కొట్టండి. మరి చాలా మంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుర్రు, అందరూ ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. మరి మీ ఫేవరెట్ కార్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, కొంచెం లేట్ అయినా తీసుకొస్తా. మరి మనలాగా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.